ఇది ఇవాల్టి జనతా గ్యారేజ్. కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టుగా డెఫినెట్గా పేదల పక్కన ఉంటాం, పేదల వరకే మేము పనిచేస్తాం. ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో అక్రమ కట్టడాలుగా హైదరాబాద్లో ఉండకూడదు, తెలంగాణలో కూడా అస్సలే ఉండకూడదు. కానీ పేదలు ఎక్కడైతే తెలిసి తెలియక ఇల్లు కట్టుకున్నారో, ఎఫ్టీఎల్ లోపల ఉన్న, బఫర్ జోన్లో ఉన్న, ప్రభుత్వ భూమిలో ఉన్న, నాలాల పైన ఉన్న, దయచేసి నోటీసులు ఇవ్వండి, మార్క్ చేయండి. ఆ మార్కు లోపల ఎవరున్నా సరే కన్సర్న్ ఎమ్మెల్యే తీసుకెళ్ళండి, ఎమ్మెల్సీని తీసుకెళ్ళండి, మంత్రిని తీసుకెళ్ళండి, కార్పొరేటర్ని తీసుకెళ్ళండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టండి, మాట్లాడండి. మరి హైదరాబాద్లో వర్షం వస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి, రిహాబిలిటేషన్ చేయండి. ఆ తర్వాత ఖాళీ చేయకపోతే తప్పకుండా చర్య తీసుకునే అవకాశం మీకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. 1955 చట్ట ప్రకారం కూడా 452 నోటీస్ ఇవ్వండి, తర్వాత 633 నోటీస్ ఇవ్వండి, తప్పకుండా చర్య తీసుకోండి. అంతేకాని సాటర్డే సండే ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలగొట్టొద్దు. చిన్నపిల్లలు ఉన్నారో చూసుకోండి, ఇంట్లో రోగస్తులు ఉన్నారో చూసుకోండి, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారో చూసుకోండి. కడు పేద ప్రజలకు మాత్రం ఒక కంట కన్నీరు పెట్టకుండా చూడండి, మనోనేత్రంతో చూడండి. తప్పకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఆక్రమించి కట్టుకున్నారో, వేల కోట్లు సంపాదించారో, వాళ్ళది కూలగొడుతున్నప్పుడు ప్రజలందరూ సంతోషించారు కూడా. కానీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వాలే మనుగడ కొనసాగిస్తాయి తప్ప పెద్దవాళ్ళ గురించి ఎటువంటి చట్టాలుండవు, ఎటువంటి న్యాయాలుండవు. ఇవాళ న్యాయస్థానాన్ని తలుపు తట్టాలన్నా పేదవాళ్ళు ఫీజు కట్టుకోగలరా, అక్కడి దాకా వెళ్ళగలరా? కానీ ఇవాళ హానరబుల్ హైకోర్టు మంచి జడ్జీలు ఉన్నారు కాబట్టి, మనోనేత్రంతో చూశారు కాబట్టి, మానవత్వంతో స్పందిస్తున్నారు కాబట్టి మరి చట్టాలు కూడా మంచిగా వస్తాయని ఆశిద్దాం. ఏది ఏమైనా సరే తప్పకుండా ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించి మరి చెరువులు ఆక్రమించిన వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నారు అందరూ కూడా. కానీ ఒకసారి నోటీసులు ఇవ్వండి. డ్యూ ప్రాసెస్ లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద మోడర్న్ సొసైటీ. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఠాకూర్ గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి అండ్ బాలరాజు గారికి నమస్కారం. ఇది వాళ్ళ జనతా గ్యారేజ్. నమస్కారం.